కృష్ణా జిల్లా పెనుమలూరు ఎమ్మెల్యే పార్థసారథి ఇంటికి టీడీపీ వైసీపీ నేతలు క్యూ కడుతున్నారు. పార్టీ తీరుపై కొద్ది రోజులు తీవ్ర అసంతృప్తితో ఉన్న పార్థసారథి పార్టీ మారుతారంటూ ప్రచారం జరుగుతుంది. సీఎం జగన్ను కలిసిన తరువాత రాజకీయ పరిణామాలు మారిపోయాయి. మైలవరం టీడీపీ నేత బొమ్మసాని సుబ్బారావుతో పాటు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ పార్థసారథితో భేటీ కావడం రాజకీయాలు వేడెక్కాయి. అయితే విషయం తెలుసుకున్న వైసీపీ నాయకులు సైతం పార్థసారథి ఇంటికి హుటాహుటిన చేరుకున్నారు. ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్సీ మొండితోగ అరుణ్ కుమార్ పార్థసారథితో భేటీ అయ్యారు. ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ పార్థసారథి వ్యవహారం ఇప్పుడు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. కృష్ణా జిల్లా పెనుమలూరు ఎమ్మెల్యే పార్థసారథి ఇంటికి టీడీపీ వైసీపీ నేతలు క్యూ కడుతున్నారు. పార్టీ తీరుపై కొద్ది రోజులు తీవ్ర అసంతృప్తితో ఉన్న పార్థసారథి పార్టీ మారుతారంటూ ప్రచారం జరుగుతుంది. సీఎం జగన్ను కలిసిన తరువాత రాజకీయ పరిణామాలు మారిపోయాయి. మైలవరం టీడీపీ నేత బొమ్మసాని సుబ్బారావుతో పాటు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ పార్థసారథితో భేటీ కావడం రాజకీయాలు వేడెక్కాయి. అయితే విషయం తెలుసుకున్న వైసీపీ నాయకులు సైతం పార్థసారథి ఇంటికి హుటాహుటిన చేరుకున్నారు. ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ పార్థసారథితో భేటీ అయ్యారు. ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ పార్థసారథి వ్యవహారం ఇప్పుడు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ ఫోన్లో అందిస్తారు. రమేష్, పెనుమలూరు ఎమ్మెల్యే పార్థసారథి ఇంటికి టీడీపీ వైసీపీ నేతలు వెళ్తున్నారు. దీనిపై అప్డేట్స్ ఏంటి? మాధురి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ ఎమ్మెల్యే ఉన్న పార్థసారథి వ్యవహారం కొద్ది రోజులుగా చర్చనీయాంశంగా మారుతుంది. గతంలో ఆయన ముఖ్యమంత్రి పైన చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో పార్థసారథి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశంలోకి వెళ్తారంటూ గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే గతంలోనే ముఖ్యమంత్రి అతన్ని పిలిపించి మాట్లాడే ప్రయత్నం కూడా చేయడం జరిగింది. అయితే పార్థసారథి మాత్రం సీఎం ప్రపోజల్ పార్థసారథి ముందు వచ్చారు. వచ్చే ఎన్నికల్లో పెనమలూరు నియోజకవర్గం నుంచి కాకుండా మచిలీపట్నం ఎంపీగా పోటీ చేయాలని సూచించారు. కానీ దానికి పార్థసారథి సానుకూలంగా లేరు. ఈ నేపథ్యంలో పార్థసారథిని తెలుగుదేశానికి వెళ్లకుండా బుద్ధిగించేందుకు అన్ని రకాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అయితే ప్రయత్నాలు ఇంతవరకు సక్సెస్ అయినటువంటి పరిస్థితి కూడా లేదు. ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా పార్థసారథిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయన తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించేందుకు ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. దీంతో వైసీపీ నేతలు మరోసారి అలర్ట్ అయ్యారు. పార్థసారథితో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావుతో పాటు ఎమ్మెల్సీ మొండితోగ అరుణ్ కుమార్ కూడా కలిశారు. పార్థసారథికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తగిన ప్రాధాన్యం ఉంటుంది. ఆయన పార్టీని వేడకుండా ఉండేందుకు కానీ అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అవసరమైతే మరోసారి సీఎంతో కల్పించి మాట్లాడే ప్రయత్నం కూడా చేస్తామని వైసీపీ నేతలు చెప్తున్నారు. అయితే పార్థసారథి మాత్రం వైసీపీలో కొనసాగే అంశానికి సంబంధించి స్పష్టత ఇవ్వటం లేదు. అదే సందర్భంలో తెలుగుదేశం పార్టీ నేతలతో కూడా మంత్రాలు జరుపుతూ ఉన్నారు. మొత్తంగా చూస్తే మాత్రం పార్థసారథి వ్యవహారం వైసీపీకి కొంత ఇబ్బందిగా మారింది. ఆయన్ని పార్టీలోనే కొనసాగించేందుకు ఒకవైపు స్వయంగా సీఎం అదేవిధంగా పార్టీ ముఖ్య నేతలు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఆయన నుంచి సానుకూలంగా స్పందన వస్తున్నటువంటి పరిస్థితి అయితే లేదు. మాదిరి ఇంకా ఏ నేతలో భేటీ అయ్యే అవకాశం ఉంది రమేష్? అంటే ప్రధానంగా ఇప్పటికే మార్పులు చేర్పులకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గత కొద్ది రోజులుగా కసరత్తు జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో టికెట్ రాని నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా కొంత అసంతృప్తిని కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఒకవైపు కొంతమంది నేతలకు వైసీపీ అధికారంలోకి వస్తే మళ్ళీ ఎలాంటి ప్రాధాన్యం ఇస్తామని సీఎం జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి చెప్తూ ఉన్నారు. ఎమ్మెల్సీలు కావచ్చు, రాజ్యసభ స్థానాల్లో అవకాశం కల్పిస్తామని చెప్తూ ఉన్నారు. దీంతో కొంతమంది ఎమ్మెల్యేలు సీఎం చెప్పిన దానికి సానుకూలంగా స్పందిస్తున్నారు. మరికొంతమంది మాత్రం తమ రాజకీయ భవిష్యత్తుకు సంబంధించి కార్యాచరణ రూపొందించుకునే పనిలో ఉన్నారు. పార్థసారథి వ్యవహారానికి సంబంధించి చూస్తే పార్థసారథికి ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా కూడా ఉన్నారు. కాకపోతే గతంలో ఆయన మంత్రి పదవి ఆశించి భంగపడ్డారు. పార్టీలో సరైన గుర్తింపు లేదని కూడా కొంత ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంతేకాదు
కాకుండా మార్పు చేర్పుల్లో భాగంగా ఆయనకి పెనమలూరు నియోజకవర్గం కాకుండా మచిలీపట్నం ఎంపీ సీట్లు పంపించే ఆలోచన సీఎం ఉండటం కూడా అతనికి నచ్చుతున్నటువంటి పరిస్థితి లేదు. దీంతోనే ఆయన కొంత అసంతృప్తిగా ఉన్నారు. పార్టీతో పాటు ఇంకెవరైనా అసంతృప్తి నేతలున్నా అసమ్మతి నేతలున్నా వాటిని కూడా బుజ్జిగించే ప్రయత్నం అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ రమేష్.